మనం అనుకుంటాం పలానా వారికి దేవుడు తోడుగా ఉన్నాడండి, వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడండి, వీళ్ళకు దేవుడు తోడుగా ఉన్నాడు. నో, దేవుడు నీకే తోడుగా ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. కానీ ఆయన స్పర్శను నీవేం చేస్తున్నావో తెలుసా? గ్రహించలేకపోతున్నావు. ఆయన మాట నీ చెవులోనికి వెళుతుంది, కానీ అది హృదయంలోనికి వెళ్ళి ఆయన యొక్క మాట యొక్క స్పర్శను నీవు అనుభవించలేకపోతున్నావు. ఈ రాత్రి నేను అంటాను, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన నేత్రములను తెరిచి చూడండి. దేవుడు మీ ముందు నిలవబడ్డాడు. ఆత్మ సంబంధమైన నేత్రములను తెరిచి చూడండి, ఆయన నీ పక్కనే ఉన్నాడు. మనము సేవిస్తున్న దేవుడు నేను ఆయన నడిచి మరలా తిరిగి ఆ మందలో చేరుస్తాడటండి. నా సహోదరులారా, నీవు నడవలేకపోతే నిన్ను నడిపించేవాడు ఒకడున్నాడు. నీవు ఓడిపోతుంటే నిన్ను గెలిపించేవాడు ఒకడున్నాడు. భయపడొద్దు, వేదన పడొద్దు, కన్నీళ్లు కార్చొద్దు. మన దేవుడు దేనినైనా మార్చగలిగిన వాడు. మన దేవుడు కీడును మేలుగా మార్చగలిగిన వాడు. కొన్నిసార్లు మన చేతిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ పోతాయి. చేతిలో ఉన్నటువంటి ప్రతి అవకాశం పోద్ది, చేయి జారిపోద్ది. అయ్యా ఇక అవకాశం లేదు ప్రభు అంటాం మనం. కానీ ఆయన మాటను స్వీకరించండి. సమయం అయిపోయిందా? సమయానికి ఆయన స్పందించలేదు అనుకుంటున్నావా? ఆయన సమయానికి ముందు రాగలడు, సమయం అంతా అయిపోయిన తరువాత రాగలడు. కానీ సమయానికి వచ్చి నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. ఆ సమయానికి ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఏదో ఒక ద్వారాన్ని ఆయన నీ కొరకు తప్పకుండా తెరుస్తాడు. ఏదో ఒక ద్వారాన్ని ఆయన నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నమ్ము, నమ్మండి సహోదరులారా, నమ్మండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. వాస్తవానికి మనుషులు మనల్ని అసహించుకుంటారు. తల్లిదండ్రులు వృద్ధులైపోతే బిడ్డలకు అసహ్యం కలుగుద్ది. భార్యకు ఆరోగ్యం పోతే భర్తకు అసహ్యం కలుగుద్ది. భర్తకు ఉద్యోగం పోయి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే భార్యకు భర్తను చూస్తే అసహ్యం ఉంటుంది. పేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీకు నాకు అన్నీ కలిగి ఉంటే మనమందరికీ బంధువులం, మనమందరికీ చుట్టాలు, అందరికీ మనం కావాలి. అదే నీ నా పరిస్థితి చేజారిపోతే, నీ నా పరిస్థితి ఇరుకున పడిపోతే, మనం ఒంటరి వారం అయిపోతే, మనుషులు మనం ఎవరమో కూడా తెలియనట్లుగా ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోతారు. ఒకప్పుడు నీ వారికి సహాయం చేసావు, కానీ వారు నీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు. దానికి గల కారణం ఏంటంటే, ఈ లోకమంతా ధనము మీదైనా బ్రతుకుతుంది, బలము మీదైనా బ్రతుకుతుంది, పలుకుబడి మీదైనా బ్రతుకుతుంది. అంతేకాని ప్రేమకు ఆప్యాయతకు నిజమైనటువంటి ఆధారము లోకములో లేదు. ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నట్లుగా ఉన్నారు అంటే నీ దగ్గర ఏదో వారికి కావలసింది ఉంది. అది నీవు కోల్పోయిన నాడు నీవు ఒంటరివాడు అయిపోతావు. అది నీవు కోల్పోయిన నాడు నీవు ఒంటరిదాని అయిపోతావు. ఈ లోక సంబంధంగా ఏ ప్రేమ కూడా నమ్మదగినది కాదు. దేవుని ప్రేమ నమ్మదగినది. నీవు మనుషులు ఏదో సహాయం చేస్తారని వారి వైపు చూసి కనిపెట్టుకుంటున్నావు. వారి మందిరానికి వద్దంటే మానేస్తున్నావు. వారు దేవుడు ఏం చేశాడు అంటే నీవు కూడా వారితో ఏకీభవిస్తున్నావు. నేను అంటాను, వారందరూ ఒకానొక దినం అనేది వస్తుంది, వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ ఒంటరి సమయంలో నీతో పాటుగా ఉండేవారు ఎవరు ఉండరు, సర్వాధికారి అయిన దేవుడు తప్ప, నిన్ను సృష్టించిన దేవుడు తప్ప. నీ పక్కన కూర్చొని నేనున్నాను అని చెప్పడానికి ఎవరు ఉండరు. అందుకే నేను అంటున్నాను, లోకంలో మనం ఏది కోల్పోయినా పర్వాలేదు, తిరిగి ప్రభు మనకిస్తాడు. అదే నీవు ప్రభువును కోల్పోతే, అదే నీ ఆత్మీయ అనుభవాలను కోల్పోతే, అదే నీ సాక్ష్యాన్ని కోల్పోతే నీవు ఎన్నటికీ తిరిగి దాన్ని సంపాదించుకోలేవు. ఏ కార్యాలు యందు మీరు వేదన కలిగి ఉన్నారు, ఏ కార్యాలు యందు మీరు బాధను కలిగి ఉన్నారు, కన్నీళ్లను కలిగి ఉన్నారు, ఈ విషయంలో నేను ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్యమా, పిల్లలు లేమే, వివాహాలు కావట్లేదా, ఉద్యోగాలు లేవా, లేకపోతే అందరి చేత తృణీకరించబడుతున్నారా, ఎన్నిక లేని వారిగా ఉన్నారా, రక్త సంబంధులే మిమ్మల్ని తృణీకరిస్తున్నారా, తోసేస్తున్నారా, అపవాది శోధన ఎక్కువగా ఉందా, శరీరంలో ఏ అవయవం పని చేయట్లేదా, ఎవరు నిన్ను పలకరించేవారు లేరా, ఎవరు నిన్ను ఆదుకునేవారు లేరా, ఎవరు నీకు అన్నం పెట్టేవారు లేరా, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీవు యెహోవా కొరకు కనిపెట్టుకో. ఎన్ని భారాలు నిన్ను కృంగదీస్తున్నా,
ప్రజలారా, నా యొద్దకు రండి. నీ అప్పుల్లో ఉంటే నా దగ్గర రాని చెప్పేవాడు ఎవడు మనకు లేడు. నీకు ఈరోజు కష్టంలో ఉంటే నా దగ్గరకు రాని చెప్పేవారు ఎవరు లేరు. నీవు ఆ ఇంట్లో పాలేరు పని చేస్తే నీకు ఏదైనా కొంచెం సహాయం చేస్తారేమో తప్ప నీ పూర్తి భారాన్ని నేను భరిస్తాను, నీ భార్య భారాన్ని, నీ పిల్లల భారాన్ని, నీ అప్పుల భారాన్ని నేను భరిస్తానని చెప్పేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. అలా ఉన్నారని నీవు అనుకుంటే అది నీ అపోహ. ఒకనొక దినం వస్తుంది, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ప్రభు ఒక్కడే నీకు తోడు. చాలా విలువైంది నీవు జీవితంలో నువ్వు సంపాదించుకున్నావు. ఎంత విలువైంది నువ్వు సంపాదించుకున్నావంటే డబ్బుకి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయేమో, ఆరోగ్యానికి రోగాలు వచ్చి అనారోగ్యం పాలైపోతావేమో, ఆఖరికి నీ శరీరానికి కుళ్ళు పట్టి పురుగులు పట్టి మట్టిలో కలిసిపోతుందేమో, కానీ నీ ఆత్మలో ఉన్న దేవుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడు. నీ ఆత్మ ఈ లోకములో ఉన్నంత కాలం ఆయన నిన్ను వెంబడిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత కూడా యుగ యుగాలు ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిన్నెప్పుడు ద్వేషించడండి ఆయన, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ అక్కరలను తీరుస్తాడు ఆయన. కానీ నీవు చూసే విధానం ఉందో చూసావా, నువ్వు ఆయన వైపు తిరగట్లా, పరిస్థితుల వైపు తిరుగుతున్నావు. అన్ని విషయాలలో కూడా శ్రమనే చూసుకుంటున్నావు. అందుకని నీ శ్రమల భారం ఎక్కువైపోతుంది. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, నీ శ్రమల భారమును, నీవు మోయుచున్న ఆ భారమునంతా కూడా నా మీద వెయ్యి. నేను నీ యొక్క భారములన్నీ తీసివేసి నేను నీకు విశ్రాంతి కలగచేస్తాను. అందరూ నమ్ముతున్నారు, ఆయన నాకు విశ్రాంతి కలగచేస్తాను. మెంటల్ టెన్షన్, భయంకరమైన మానసికమైన ఒత్తిడి, ఏం చేయాలో తెలియదు. చాలా మంది ఆ ఒత్తిడికి నాలికని ఖర్చేసుకుంటా ఉంటారు, ఆ కోపం తట్టుకోలేక తల బాధేసుకుంటా ఉంటారు. ఈ యొక్క మానసికమైన ఒత్తిడి, నా పరిస్థితి చావు తప్ప నాకు ఇంకా వేరొక ఆధారం లేదు, నేను చస్తే నాతో పాటు సమస్యలు చస్తాయి. కోపాన్ని కూడా ఉద్రేకాన్ని కూడా అదుపు చేసుకోలేనన్ని సమస్యలతో ఈ రాత్రి నీ ఉన్నట్లయితే ప్రభు నిన్ను పలకరించడానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. నిన్ను దర్శించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ఆయన ఈ స్థలానికి వచ్చాడు. గడిచినటువంటి దినాల్లో కూడా నేను ఒక మాట చెప్పాను, మనలాగే భరించలేని బాధ, భరించలేని వేదన ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు కూడా అనుభవించాడట. దైవజనుడు కదండి, ఆయనకేం శ్రమ ఉంటుంది? చక్కగా అందరూ కానుకలు ఇస్తే చక్కగా తిని హాయిగా ఉండొచ్చు కదా. నో, ఒక విశ్వాసికి ఉన్నటువంటి భారము కంటే సేవకునికి దేవుడు పెట్టిన మెంటల్ టెన్షన్ ఉంటుంది చూడండి. బాబోయ్, ఇక ఒక్క అడుగు కూడా వెయ్యలేను, ఎందుకు వచ్చానురా బాబు ఈ సేవకి, ఎందుకు పడాలరా బాబు వీళ్ళతో ఈ బాధలో, ఏంట్రా నాయన ఈ శోధనలో. వాళ్ళు సంతోషంగా విడిపించుకొని వెళ్ళిపోతున్నారు, వారి శోధనలన్నీ నా కుటుంబం భరించాల్సి వస్తుందిరా బాబు. ఎంత మానసికమైన ఒత్తిడి అంటే కనీసం విశ్వాసికి చెప్పుకోవడానికి సేవకుడైనా ఉంటాడు, సేవకుడికి చెప్పుకోవడానికి దేవుడు తప్ప ఎవరు ఉండరండి, దేవుడు తప్ప ఎవరు ఉండరు. అలాంటి మానసికమైన ఒత్తిడి సేవకుల మీద ఉంటుంది. సాతానుడు అంత భారాన్ని వారి మీద పెడతాడు. దేవుని భారం వేరు, దుష్టుడు మోపినటువంటి భారం వేరు. దుష్టుడు కూడా భారం మోపి వాళ్ళు లేవకుండా కుసించుకుపోయేలా చేస్తాడు. దేవుడు తన బలముతో సేవకులను నడిపిస్తూ ఉంటాడు. ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు కూడా నడవలేకపోతున్నాడంట. అడుగు తీసి అడుగు వేసి అమ్మయ్య ఈరోజు బాగుంది అనుకునే లోపు ఒక శ్రమ, ఒక సమస్య, ఒక కన్నీళ్ళు వచ్చేస్తున్నాయంట. నడవలేకపోతున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట, ఓపిక నశించిపోతుందంట. ఇక అతనికి కోపం వచ్చేస్తుందట, భారం భరించలేక. ఓపికగా కనిపెట్టుకున్న నాళ్ళు కనిపెట్టుకున్నాడు. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, 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 ఆలకిస్తాడు అని ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయాడు. ఇక భరించలేని సమయంలో అతడు ఎలుగెత్తి ఒక ప్రార్థన చేశాడట, దేవా ఎక్కడున్నావు, నాకెంత భారం పెట్టావా, నీ సిలువను ఎత్తుకొని నువ్వు నడువు అని చెప్పావు. నిజమే, ఈ శరీర సంబంధమైనటువంటి ప్రతి శ్రమ ఒక సిలువే. ఎత్తుకొని నడుస్తా, ఎందుకు నడవను, నువ్వు నా మీద భారాన్ని పెట్టావు గనక ఈ యొక్క సిలువను ఎత్తుకొని నడుస్తున్నాను. కానీ ఇదిగో ఆ పక్కనోడు కొంత చూడు సిలువ, ఆడికి ఏ శ్రమ లేదు,
ఏ పక్కనోడు కొంత చూడుస్తారు సిలువ, వాడికి ఏ బాధ లేదు. శ్రమలు వస్తున్నాయి పోతున్నాయి వాళ్ళకి. కానీ నా సిలువ, నా మీద నువ్వు పెట్టిన సిలువ నేను లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతుందయ్యా. నేను కూర్చొని లేవలేకపోతున్నానయ్యా. ఒక్కసారి నోటి నిండా నవ్వలేకపోతున్నానయ్యా. యథార్థవంతుడినయ్యా, నేనెవరికి అన్యాయం చేసిన వాడిని కాదయ్యా. నాకెందుకయ్యా ఇన్ని శ్రమలు అనుమతిస్తున్నావు, నాకెందుకయ్యా ఇన్ని కష్టాలను అనుమతిస్తున్నావు అని ఫ్రాన్సిస్ అనే దైవజనుడు అడిగితే, ఒక రాత్రి ఫ్రాన్సిస్ అనే దైవజనుడు పడుకున్నాడట. పడుకున్నప్పుడు కలలో దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడట. పిలుస్తున్నాడట, ఫ్రాన్సిస్. ఆయన ఎన్నడూ వినని ఒక గొప్ప స్వరం అది. వెంటనే అతడు తన యొక్క దర్శనంలోనే, ప్రభువా ఫ్రాన్సిస్ నన్ను పిలిచావు కదా, దా, నీవు మోస్తున్న సిలువ నీకు నచ్చలేదు కనుక నీకు నచ్చిన సిలువను నేను నీకు ఇస్తాను, కమ్. ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు ఆ సిలువని ఎత్తుకొని వెళ్ళాడంట. అక్కడ ఒక గది ఉందంట, క్లోజ్డ్ రూమ్. ఆ రూమ్ యొక్క తలుపులు తెరవబడ్డాయంట. ఫ్రాన్సిస్ని దేవుడు లోపలికి తీసుకుని వెళ్ళాడట. ఫ్రాన్సిస్ లోపలికి నడిచాడు. ఆ చుట్టూ చూశాడంట, కొన్ని వందల సిలువలు ఉన్నాయంట. కొన్ని వందల సిలువలు ఉన్నాయి. లావు, ఎత్తువి, పొట్టివి, చిన్నవి, చాలా మరి బరువైనవి, తేలికైనవి, ఇట్లా రకరకాలు ఉన్నాయంట. యేసయ్య అన్నాడండి, నేను దానిని నీ కొరకు నేను ఇస్తాను. నువ్వు ఏం చేస్తావంటే నీకు నచ్చిన సిలువను నువ్వు ఎంపిక చేసుకో అన్నాడంట. అనగా నేనంట ఈ యొక్క ఫ్రాన్సిస్ అంట రూమ్లో ఉన్నటువంటి సిలువలన్నిటి దగ్గరికి వెళ్ళిపోయాడంట. దీన్ని ఎత్తాడంట, దాన్ని ఎత్తాడంట, దాన్ని ఎత్తుకున్నాడంట, కాదు, అన్నీ చూసేసాడంట. అన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక సిలువ ఉందంట, ఆ సిలువను ఎత్తుకున్నాడంట. సిలువను ఎత్తుకొని, ప్రభువా ఈ సిలువ చాలా బాగుంది, ఇది నాకు కావాలి, ఇది నేను మోయగలుగుతున్నాను, ఈ మోయగలిగినటువంటి సిలువను నేను తీసుకెళ్తాను ప్రభువా అన్నాడంట. అనగానే యేసయ్య అన్నాడంట, సిలువను చూసుకున్నావా, నచ్చిందా అన్నాడట యేసయ్య. అంటే నచ్చింది ప్రభువా, ఇది నేను మోయగలుగుతున్నాను అన్నాడట. అనగానే సరే ఫ్రాన్సిస్ నడు. బయటకు వచ్చేసరి ఇద్దరు కూడా కలిసి సిలువను పెట్టాడు ప్రభు అక్కడ. ఫ్రాన్సిస్ ఈ సిలువ నీకు నచ్చిందా? అవును. దాన్ని సరిగ్గా చూడు. ఫ్రాన్సిస్ దైవజనుడు దాన్ని చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడట, ఫ్రాన్సిస్ ఏ సిలువనైతే నీవు మొయ్యలేనని మూసుకొని వచ్చావో మరలా తిరిగి అదే సిలువను నీవు ఎంపిక చేసుకున్నావు. నీకు ఏ సిలువ నచ్చలా, ఏ సిలువను నీవు లేపలేకపోయావు, ఏ సిలువను నీవు మొయ్యలేకపోయావు, నేను నీ కోసం చేసినటువంటి సిలువను మాత్రమే మరలా నీవు తిరిగి ఎంపిక చేసుకున్నావు అన్నప్పుడంట ఫ్రాన్సిస్ కన్నీళ్లతో దేవుని పాదాల మీద పడ్డాడట. ప్రభువా నిజమే, నేను దీనిని మొయ్యగలను, నేను మొయ్యలేనని నేను చెప్పాను, కానీ నేను మొయ్యగలనని నీకు తెలుసు కనుక నీవు నా భుజం మీద దానిని పెట్టావు. ఇది నీవు పెట్టిన సిలువ కనుక, ఇది నీవు అనుమతించినటువంటి శ్రమ కనుక నేను నడుచుకుంటూ వెళ్తాను ప్రభా. ఎంత దూరమైన నడుస్తాను, ఎంత కష్టమైన నడుస్తాను, నా ప్రాణాన్ని సహితము ఈ శ్రమలలో నేను ధారపోస్తాను, మొత్తానికి నేను గురి యొద్దకు చేరతాను అని చెప్పాడట. ఈ రాత్రి ప్రభు నీతో కూడా అదే మాట చెప్తున్నాడు. నీవు అనుకుంటున్నావు ప్రభా వాళ్ళకి ఏ శ్రమలు లేవు, వీళ్ళకి ఏ శ్రమలు లేవు, నాకే చాలా శ్రమలు ఉన్నాయని. నేనంటాను వాళ్ళ శ్రమలు నీకు శ్రమలుగా అనిపించట్లేదు, కానీ వారు సిలువ మోస్తున్నారు. ప్రతి వారికి సిలువ ఉంది, ప్రతి వారికి సిలువ ఉంది. కానీ ఒక్క మాట చెప్పనా, నీవు మోయుచున్న సిలువ నీవు మోయగలవని దేవునికి తెలుసు. అందుకనే దేవుడు వాటిని నీ జీవితంలోకి అనుమతించాడు. ఓపికతో కనిపెట్టుకొని దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా భారాన్ని ప్రభు మోస్తాడు, నన్ను తేలికగా చేస్తాడు, నన్ను విజయ పదములోనికి దేవుడు నడిపిస్తాడు అనే గొప్ప విశ్వాసంతో ఈ రాత్రి నీవు కొనసాగినట్లయితే ఎనలేని అద్భుతమైన కార్యాన్ని నీవు ఈ సంవత్సరం చూడబోతున్నావు. సహోదరులారా, చాలామంది అవిశ్వాసము ద్వారానే దేవుని యొక్క కార్యాలకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి మాటలు, దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి ఆయాసకరమైనటువంటి ప్రవర్తన, మనము మన ఇష్టానుసారంగా నడుస్తూ దేవుని ప్రభువాని సన్నిధికి నేను వస్తున్నాను, నాకు ఎందుకు కార్యం చేయవు అని అడగటానికి మనం అర్హులం కాదండి. ఎవరికి వారుగా మనము తిరిగి చూసుకుంటే మనము నిజముగా దేవుని కొరకు కనిపెట్టుతున్నటువంటి వారం కాదు. నీవు నిజముగా దేవుని తీర్పు కొరకే కనిపెడితే నీవు ఎవరితో యుద్ధం చేయవు, నీవు ఎవరితో జగడమాడవు,
నీవు ఏ గొడవల్లోనికి వెళ్ళవు. నీ యొక్క దృష్టి అంతా దేవుని మీద ఉంటుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటావు. వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని ఉండమండి మనము, నిరాశ పడిపోవండి మనము. నీవు దేవుని కొరకు కనిపెట్టుకో. భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, తప్పకుండా ఆలకిస్తాడు. నీ ప్రయాసాన్ని అంతటిని కూడా, నీ భారాన్ని అంతటిని కూడా ప్రభు మీద మోపు. అమ్మా, నీవు మొర్ర పెడితే వినడానికి లోకంలో ఎవరు లేరేమో, కానీ వినటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు మొర్ర పెట్టారంట, వారి మొర్ర దేవుని దగ్గరకు చేరిందట. దేవుడే వారి కొరకు దిగి వచ్చాడట. వారు ఎన్ని సంవత్సరాలు మొర్ర పెట్టారండి దేవునికి? ఎన్ని సంవత్సరాలు మొర్ర పెట్టారండి దేవునికి? 40 సంవత్సరాలు మొర్ర పెట్టారా? 400 సంవత్సరాలు మొర్ర పెట్టారు. మొదటి సంవత్సరం మొర్ర పెడుతున్నప్పుడు వారికి విసుగొచ్చింది. ఎంత ప్రార్థన చేస్తున్నా దేవునికి వినబడట్లేదా అని చెప్పి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, మొత్తానికి 400 సంవత్సరాలు వాళ్ళ కన్నీరు ఎలా మారిపోయిందంటే వారికి వ్యసనం వచ్చేసింది. వారు వేసారిపోయారు. ఇక దేవుడు ఆలకించడు అనుకున్నారు. కానీ వారి యొక్క చరిత్రను దేవుడు ఒక్క రాత్రిలో మార్చేశాడు. అలాగే నీవు ఏ విషయంలో అయితే మొర్ర పెడుతున్నావో నీ మొర్ర దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుడు ఆయన నీ ఆశను భంగము కానేరడు. ఆయన నిత్యముగా నీ ఆశను నెరవేరుస్తాడు. నీ హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. విశ్వసించండి. హేబేలు యొక్క రక్తం కూడా మొర్రపెట్టిందట. మన ప్రార్థన మాత్రమే కాదండి మొర్రపెట్టేది, మన హేబేలు యొక్క రక్తం మొర్ర పెడితేనంట దేవుడు ఆ రక్తము యొక్క మొర్రను కూడా ఆలకించాడట. హేబేలునకు తీర్పు తీర్చాడు. మంచి తీర్పును దేవుడు అనుగ్రహించాడు. నేను అంటాను, నీవు దేవునికి మొర్ర పెడుతుంటే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోవచ్చు, కానీ నీ బిడ్డలకు దేవుడు అది ఖచ్చితంగా దాచి ఉంచుతాడు. నువ్వు అనుకుంటావు, ప్రభు నేను ఎంత మొరపెట్టాను, నా జీవితంలో ఏ ఆశీర్వాదం నేను చూడలేదని. కానీ నేను అంటున్నాను, ఆ ఆశీర్వాదం ప్రభు నీ బిడ్డలకు దాచి ఉంచుతాడు. కొన్ని దినాలకు నీ పరిస్థితులన్నీ మారతాయి. కొన్ని దినాలకు ఈ దినాలన్నీ గొప్ప సాక్ష్యముగా మారతాయి. ఆయన నిన్ను సాక్షిగా నిలవబెట్టుకోవటానికి ఈ శ్రమలన్నిటికీ అనుమతిస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావు, కానీ నేను అంటున్నాను, ప్రభు నీ ముందు నిలవబడ్డాడు. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను ఎంపిక చేసుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. నిన్ను నడిపించే దేవుడు. నీవు నడవలేని దినం అనేది వస్తే దేవుడే నిన్ను ఆయన భుజముల మీద ఎత్తుకుంటాడు. ఆ వెళ్ళిపోయిన వారితో నిన్ను కలపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ దీవించబడి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రభువా అని అంటున్నావు చూడు, వారికంటే ఒక అడుగు దేవుడు నిన్ను ముందే చేస్తాడు. ఎందుకంటే నీవు మనుషుల కొరకు కనిపెట్టుకోలేదు, దేవుని కొరకు కనిపెట్టుకున్నావు కనుక. నమ్మావా? నమ్మినట్లయితే మోకరించు, ప్రార్థన చేద్దాం. నమ్మినట్లయితే మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి నేను నమ్మాను. నీ మాటలు నన్ను దర్శించాయి ప్రభువా, నీ మాటలు నన్ను దర్శించాయి నాయనా. దయచేసి నోరు తెరిచి మాట్లాడండి. దయచేసి నోరు తెరిచి మాట్లాడండి. నేను ఇందాక చెప్పాను కదా, ప్రభు నీ పక్కన ఉన్నాడు. నువ్వు నమ్మితే మాట్లాడు, నమ్మితే మాట్లాడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్మితే మాట్లాడు. నిన్ను కూడా విడిచిపెట్టడు. నమ్ము, అంతే. నమ్మడమే నీ వంతు. సన్మానము మహచక్రము
దాటిపోడెన్నడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. స్తోత్రములనైనా కృపాసత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచి ఆస్వాదించండి. ఎందరైతే ఈ మాటలను నమ్మారో విన్నారో వారందరినీ దీవించండి. నా మాట విని తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను అని నీ వాక్యము సెలవిస్తుంది. నీ ఆత్మ వారికి తోడుగా ఉంచండి. వారు నీ సన్నిధిలోనైనా ఎంతగా నలిగిపోయారు, ఎంతగా ఏడ్చారు, ఎంత కోపపడ్డారు దేవా. వారి కోపం కూడా నీవు నైనా కోపంగా తీసుకునే దేవుడు కాదు. వారి కోపము వెనుక ఉన్న వారి హృదయము లోపల ఉన్న బాధ నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నాయన. అందరూ మమ్మల్ని తృణీకరించినట్లుగా నీవు కూడా మమ్మల్ని తృణీకరిస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం ప్రభా? మా ఆశ నీవే, మా ఆసక్తి నీవే, మా ఆనందము నీవే, మా రక్త సంబంధివి నీవే, మా కుటుంబ సభ్యుడవు నీవే, అన్నీ నీవే ప్రభా. అలాగే మేము నిన్ను నమ్మాం ప్రభా. నువ్వు మాకు తోడుగా ఉండి బిడ్డలు నడవలేకపోతున్నారు నాయన, కూర్చుండిపోతున్నారు ప్రభా. నా ప్రార్థనకి వినబడదు అనుకుంటున్నారు ప్రభా. యోసేపుని ఎలాగైతే విడిచిపెట్టలేదు, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే విడిచిపెట్టలేదు, బిడ్డలను కూడా నువ్వు విడిచిపెట్టొద్దు నాయన. వారి ప్రతి విషయంలో వారికి జయాన్ని అనుగ్రహించి నీ కృపలతో వారిని అలంకరించమని, రేపు ఆరాధనను మహిమకరంగా జరిగించమని, ముందు జరుగుతున్న కార్యక్రమాన్ని నీ హస్తాల్లో పెట్టుకుంటూ యేసు పరిశుద్ధ నామములో